ఒక్కోసారి ఓ సమాధానం. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వరకు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున మీకందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. పేతురు తన పత్రికను సమాధానం కొరకైన ఆశీర్వచనంతో ముగించాడు. అతడు తన పత్రికను సమాధాన పలకరింపుతో ప్రారంభించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి ఈ పత్రిక మొత్తం ఆరంభం నుండి ముగింపు వరకు దేవుని సమాధానాన్ని సూచిస్తుంది. అగ్ని వంటి మహాశ్రమను గురించి ప్రకటించిన పత్రికను ముగించడానికి ఎంత అద్భుతమైన పద్ధతి! 4వ అధ్యాయం 12వ వచనం. క్రొత్త నిబంధనలో 4 సార్లు మనకు పవిత్రమైన ముద్దు గురించిన ఆదేశం కనిపిస్తుంది. రోమాపత్రిక 16:16, కొరింథీ మొదటి పత్రిక 16:20, కొరింథీ రెండవ పత్రిక 13:12 మరియు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పేతురు దాన్ని ప్రేమగల ముద్దు అన్నాడు. ఆ కాలంలో ప్రపంచంలోని ఆ ప్రాంతంలో పలకరించడానికి లేదా వీడ్కోలు చెప్పడానికి ఈనాడు చాలా లాటిన్ దేశాల్లో ఉన్నట్టు అదొక ప్రామాణిక రూపంగా ఉండేది. పేతురు మనకు ఎంతటి కష్ట పరిస్థితులున్న కాలమైనా మనల్ని ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రోత్సహించే ఓ ప్రశస్త పత్రికను అందించాడు. గడిచిన శతాబ్దాలన్నిటా సంఘం అగ్ని వంటి వివిధ మహాశ్రమల్ని అనుభవించింది. అయినప్పటికీ సాతాను దానిని నాశనం చేయలేకపోయాడు. ఈనాడు సంఘం ఓ అగ్ని వంటి మహాశ్రమను ఎదుర్కొంటున్నది. మనం సన్నద్ధులమై ఉండాలి. అయితే ఏమైనా రానిగాక, పేతురు మనం ఒక్కొక్కరికి చెప్తున్నాడు, నిరీక్షణ గలవారై ఉండండి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ప్రేమగల ముద్దుకు సమానమైన పలకరింపు మీకు ఉందా? ఒకవేళ లేనట్లయితే అదే అర్థం ఉన్న అటువంటి పలకరింపు మీరు ఎలా సృష్టించగలరు? ఆమేన్.